అందరికీ నమస్తే. ఈ సంక్రాంతికి కక్ష కట్టేశారన్న అందరు డైరెక్టర్లు, హీరోలు. వాటెవర్ ఎందుకు ఏంటి అంటే ఆళ్ళు చాలా కష్టపడి తీస్తారు. చాలా ఇష్టపడి చూడాలి మనం కూడాను. కానీ ఇంత కష్టపడుతూ చూడడం మనకు కూడా కష్టమే అనమాట. ఎందుకంటే చాలా ఇష్టంతో చూడాలి అంటే ఒక మంచి సినిమా అయ్యుండాలి. ఈ సంక్రాంతికి కష్టంతోటే చూసేవాడిని ఈ సినిమా అయితే. నాకైతే నచ్చలేదన్న. నచ్చలేదు అనడానికి రీజన్ కూడా చెప్తాను. మీరు కామెంట్‌లో ఏసుకోవద్దు. ఎందుకంటే వాటెవర్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈ పాథటిక్ మూవీలా అనిపించింది. 90స్‌లా అనిపియలేదు. 90స్‌లా అనిపియాలి అంటే ఒక రంగస్థలం. రంగస్థలం అంటే ఒక ఫీల్ ఉన్న, సోల్ ఉన్న ఒక ఆ టర్న్‌లోకి తీసుకెళ్ళిపోయారు. దీంట్లో 90స్‌కి తీసుకెళ్ళి బ్రో అంటాడో లేకపోతే వాటెవర్ అంటాడో. ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి. ఎందుకొస్తాయి? వచ్చినా చదువుకున్నోళ్ళు ఉంటారు. ఉండకపోవచ్చు అది వేరే విషయం. నాకైతే ఇది పాథటిక్ మూవీలానే అనిపించింది గానీ, ఒక నార్మల్ మూవీలా అనిపియలేదు. నాకైతే ఏమి అనిపియలేదన్న. ఏంటి దీంట్లో ఫాల్టు అంటే, నేను 100-100 మార్క్స్ ఎవరికిస్తానంటే కెమెరామాన్. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చూసినంత సేపు అరే! కూర్చోబెట్టింది ఎవర్రా అంటే కెమెరామాన్. చాలా అంటే చాలా చేశారు. 'నాగార్జున' గారి యాక్టింగ్ కూడా నాకేమి అంటే ఏమనుకోవద్దన్న. అంటే ఆయన హెయిర్ స్టైల్ ఇట్లా దువ్వుకొని అదేదో పాథటిక్‌లా ఉంది. అంటే చూడలేని తగ్గట్టు ఉందనమాట. డైరెక్టర్ గారు మీరు ఫెయిల్ అయ్యారండి ఏమనుకోవద్దు. గానీ చాలా నిలబెడదాం అనుకున్నారు. రొటీన్ స్టోరీని రొటీన్‌గానే తీశారు. ఏదో కొత్తగా తీస్తారేమో అనుకున్నాం. అదే ఇంకా రంగస్థలంలో అన్నయ్యని చంపేస్తే బాధపడతాడు. ఇలాగా ఆడు తమ్ముడిని చంపేస్తారు. హీరో తమ్ముడిని అదే లైను. లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటది. వెల్యువేషన్‌లు అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసేదే ఉంటది. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఎప్పుడైనా గాని ట్విస్టు. ఇది ఆల్రెడీ మలయాళం హిట్ అయింది కదా! అంటారు. మలయాళంలో ఒక 10 మినిట్స్ చూడండి ఆ సినిమా. అరే! ఆ సినిమాకి ఈ సినిమా కంపారిజన్ ఎందుకు చేస్తున్నార్రా అనుకుంటారు. దాంట్లో ఒక సోల్ ఉన్న లవ్ స్టోరీ ఉంటది. 15 నిమిషాల లవ్ స్టోరీ ఉంటది. ఆ లవ్ స్టోరీ ఒక్కదాని వల్లనే మలయాళం స్టోరీ చాలా పీక్స్ ఎళ్ళిపోయిందనమాట. ఆ స్టోరీని దీంట్లో తీసుకొచ్చి దీంట్లో తీశారంటే ఆ సోలే లేదండి. ఏమంటే మనిషికి కావాల్సింది ఆత్మ. అటువంటి ఆత్మ దీంట్లో లేదని నేను అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి ఆల్ ద బెస్ట్ హనుమాన్ అనమాట. అంతకు మించి ఇంకెవ్వరు కూడా ఆ! ఏమి లేదండి. సాంగ్స్ కూడా అంటే నోటికి రావాలి కదండీ సాంగ్స్. ఇక్కడికి రాగానే డిక్క డిక్క డిమ్ డిమ్ డిక్క డిక్క అలా పాడాలి అంటే ఒక సోల్ ఉండాలి సాంగ్‌లో కూడా. అటువంటివి ఏమి లేవండి. ఈసారి పండక్కి నా సామి రంగా అన్నాడు. బాబాయ్ జాగ్రత్త. ఇంకేం లేదు.